హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో మా బాబుకి చికెన్ పాక్స్ వచ్చిందని చెప్పినా కదా. వైట్ బెడ్షీట్ వేసి ఇంకా యాపాకు మండలేసి ఇట్లా చెమ్ములో చెమ్ములో వాటర్ తీసుకొని బెల్లమైనా మనము కళ్ళైనా పోసి పెట్టుకోవాలంట. 5 బొట్లు పెట్టి కిందనే పడుకోబెట్టాలంట. బాబు నేను పడుకోను అంటుండు, కానీ పడుకోబెట్టాలంట. ఎంత మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. 3 రోజులు ఇవ్వాలా. ఏంటంటే 3 రోజుల్లో గిట్ట కంపల్సరీ మనము చేయాలన్నమాట. దీనికి చేసే ప్రాసెస్ అయితే చేయాలి. యాపవాకు మండతోనే దిష్టి తీసినట్టు 3-4 సార్లు తిప్పాలంట. బాడీ మీద నుంచి పెద్ద పెద్ద గాయాలైందండి. ఇప్పుడు ఈ 3వ రోజులు ఇట్లా చేసిన నేను. మళ్ళీ 5వ రోజు గిట్ట ఇట్లే చేసిన. యాపాకు మండతోనే ఇట్లా చేయాలన్నమాట. మనం బాబుకి బెడ్ మీద ఎక్కనివ్వద్దంట. కిందే పడుకుంటేనే అమ్మవారు శాంతిస్తుందంట. బెడ్ మీద పడుకుంటే కోపడుతుందంట. ఇంకా నాకు తెలియక నేను 3-4 రోజుల వరకు నేను గమనించలేదండి. 3వ రోజుల్లో కనిపించింది. బాబు కొంచెం వీక్ అనిపిస్తే ఇంకా ఇది ఏందుందో అని చెప్పేసి వాళ్ళ టీచర్ తెలుసు అనమాట ఆమెకన్నీ. అందుకని ఆమెకు కనుక్కున్నాక ఆమె చెప్పింది చికెన్ పాక్స్ ఇది ఇట్లా చేయమని చెప్పంటే ఇట్లే చేస్తున్నా అనమాట. బాబేమో ఏడుస్తుండు, సతాయిస్తుండు నన్ను. ఇది చేసుకుంటూ మళ్ళీ బ్లౌజ్ కుట్టుకోవాలి, గిరాకీ వస్తుంది కాబట్టి అది ఇది చేసుకుంటూ నేను అలసిపోతున్నా అండి. అసలుకి పిల్లలని చూసుకోవాలి, ఇది చూడాలంటే చిన్న ఫీవర్ వస్తేనే తట్టుకోరు అసలుకి. కానీ బాబుకి ఇట్లా చికెన్ పాక్స్ వస్తే బాగా చికచిక చేస్తున్నాడు అనమాట. యాపాకు మండలు ఇట్లా చెమ్ములో నీళ్ళేసి బెల్లం వేసి ఇట్లా స్టాక్గా తల కిందనే పెట్టుకొని ఉండాలంట. అందుకని ఇంకా నేనైతే ఇట్లా చేసిన. 5వ రోజులు ఇది. మళ్ళీ ఒక సైడు నేను బ్లౌజ్ గిట్ట కట్ చేస్తున్నా, బాబుని చూసుకుంటూ ఇటు గిట్ట చూసుకుంటున్నా అనమాట. ఎందుకంటే చేయాలి కదా, మళ్ళీ వచ్చిన గిరాకీ నేను చెయ్యను కుట్టానంటే బాగుండదని చెప్పేసి నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నా. బాబుని చూసుకుంటేనే ఇటు గిట్ట చూసుకుంటున్నా అనమాట. బాబు అయితే నా దగ్గరే కూర్చోబెట్టుకున్నా, అస్సలు పడుకోవట్లేడు, సతాయిస్తున్నాడు. నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నా అండి. కుండ నెక్ వేసి కుట్టమని చెప్పినారు కస్టమరు. అందుకని నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నా. ఇక్కడికైతే ఇవాళ మీరు ఏమేమి చేస్తున్నారు ఏందండి, ఏం కామెంట్లో ఏమేమి చేస్తున్నారు కామెంట్లో కామెంట్ పెట్టండి. మా బాబుకి అయితే చికెన్ పాక్స్ వచ్చినందుకు నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. నాకేం తెలుస్తలేదు దాని గురించి, కానీ ఇంకా తెలుసుకొని ఏమేమి చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి కనుక్కొని చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బాబు బాగా చికచిక చేస్తున్నాడు. అయితే బయట వాళ్ళని గిట్ట రానివద్దంట, ఇంట్లో వంటలు గిట్ట చేయవద్దు, పోపు పెట్టద్దు. మేమైతే 5-6 రోజుల వరకు మేము పరిగన్నమే తిన్నాము. లాస్ట్కి ఏదో ఉడికిచ్చైనా చట్నీ ఇట్లాంటివి చేసైనా తిందామని చెప్పేసి అట్లని చేసుకొని తింటున్నాం. ఇంకా పాప స్కూల్ వెళ్తుంది, ఆమెకి లంచ్ గిట్ట కావాలంటే 3 టైమ్స్ పెరిగి ఏడ తింటారండి, మనమే తినలేము, పిల్లలు ఏడ తింటారు. అందుకని ఇంకా నేను వచ్చినంత వరకు ఈజీ ఉన్న నార్మల్గా ఏమైనా పోబెట్టుకున్న వంటలు ఏమైనా ఉంటే కిచిడి పప్పు లాంటిది చేసుకుంటూనే ఇంక బాబుని చూసుకుంటూ ఇటు ఈ వరకు చూసుకుంటున్నా అనమాట. ఎంతైనా తల్లికి కష్టమే కదా అండి. పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, మనం నార్మల్ ఏమైనా చేస్తున్న వర్క్ని చూసుకోవాలని అంటే ఎంత కష్టం అవుతుంది చూడండి. మెజర్మెంట్ బ్లౌజ్తోని కుడుతున్నా నేను. ఇంకా వచ్చిన గిరాకీ చాలా రోజుల నుంచి